షుగర్ మన శరీరానికి చాలా నష్టం చేస్తుంది. అదే బెల్లం అయితే మన శరీరానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా బరువు తగ్గడానికి బెల్లం మంచి ఆహారం. ఇందులోని పొటాషియం శరీరంలో నీటి నిల్వను తగ్గించి శరీర బరువును సక్రమంగా నిర్వహించడంలో సహాయపడుతుంది. మన ఆహారంలో బెల్లం చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లేని తీపి పదార్థాలు తిన్నట్టు అవుతుంది. అంతేకాదు బెల్లంతో చేసిన పదార్థాలు తినడం వల్ల శరీరం బరువు పెరగకుండా చూసుకోవచ్చు. చక్కెర వలె కాకుండా బెల్లం నేరుగా రక్త ప్రవాహంలోకి ప్రవేశించదు. అంతేకాదు బెల్లం దీర్ఘకాలం శక్తిని ఇస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెరగకుండా చూస్తుంది. జలుబు మరియు దగ్గుతో బాధపడే వారికి బెల్లం మంచి మందు. వేడి నీటిలో బెల్లం కరిగించి తాగడం కానీ లేదా రెగ్యులర్గా తాగే టీలో షుగర్కు బదులుగా బెల్లం వేసుకోండి. బెల్లం శరీరంలోని ఎంజైమ్లను ఉత్తేజపరిచి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇతర తీపి మరియు కొవ్వు పదార్థాల మాదిరిగా కాకుండా బెల్లం కాలేయాన్ని శుభ్రపరుస్తుంది మరియు శరీరం నుండి విషాన్ని బయటకు పంపుతుంది. కాలేయం దృఢంగా ఉండాలంటే నిత్యం ఆహారంలో బెల్లం చేర్చుకోవాలి. బెల్లంలోని పోషకాలు స్త్రీలలో ఋతుక్రమం వల్ల వచ్చే సమస్యలు మరియు నొప్పులను నయం చేస్తాయి. అంతేకాదు బెల్లం శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడంలో సహాయపడుతుంది. కడుపుని చల్లగా ఉంచుతుంది. వివిధ వ్యాధులను నివారించడానికి బెల్లం ఉత్తమం. ఆహారంలో క్రమం తప్పకుండా కొన్ని బెల్లం తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఖనిజాలు సహజ ప్రతిచర్యల నుండి రక్షణ కల్పిస్తాయి. రక్తంలో హిమోగ్లోబిన్ కౌంట్ని పెంచడంలో కూడా బెల్లం సహాయపడుతుంది. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే గంట ఉంటుంది కదా, దాన్ని లాగి గట్టిగా కొట్టేసేయండి. ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీ దగ్గర వరకు వస్తుంది.